గత కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రకంపనలు సృష్టించింది. హేమ కమిటీ నివేదికలో పలు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద నటులు సైతం ఆందోళన చెందుతున్నారు. మలయాళ ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సమర్పించారు. దీంతో ఈ రిపోర్టులో ఎవరి పేరుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికి పలువురు ప్రముఖ నటుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి సమంత స్పందించారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికను ఆమె స్వాగతిస్తూ టాలీవుడ్ లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సమంత తాను చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నామని, కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని అన్నారు. వాళ్ల కృషి ఈ ఉద్యమానికి దారితీసిందని, ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏర్పాటైందని అన్నారు. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని తాము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సమంత పేర్కొన్నారు. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందని ఆమె తన స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు హేమ కమిటీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశాడు. అంతేకాకుండా హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత నటీమణులు రేవతి సంపత్, మీను మునీర్ వంటి నటులు తమను లైంగికంగా వేధించారని కొంతమంది నటుల పేర్లు వెల్లడించారు. ఇలా ఇప్పుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులిస్తున్నారు. దీంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ దర్శకుడు రంజిత్, నటులు సిద్దికి, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంచారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. మరి సమంత రిక్వెస్ట్ మేరకు టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులపై చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.